పబ్లిక్ మళ్ళా మోసవేండ్రు గల్ల మాటలు నమ్మి బోర్ల పడ్డరు, ఆశ పడ్డరు, గోస పడతారు చూడు. ఒక్కపారంటే మోసపోతారు గాని ఊకూకే మోసపోయేటోళ్లను ఎవ్వరు కాపాడలేరు అని గులాబీ పెద్దలు పక్కా అంటారు చూడుర్రి. అసెంబ్లీ ఎలక్షన్ల బీఆర్ఎస్ ను ఓడగొట్టినా, పార్లమెంట్ లో ఒక్క సీట్ ఇవ్వకున్నా, జూబ్లీ హిల్స్ లో గెలిపియకున్నా గా తప్పంతా ఓటర్లదే అంటారు. కాబట్టి మున్సిపాలిటీల గురించి కూడా గట్లనే అంటారేమో మరి. ఆ పంతులు చెప్పిండు పరకాల పంతులు, కారు గుర్తు దిక్కు కాకుండా 11 తారీఖు నాడు ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయట. నాకైతే రామన్న రాంగ్ డ్రైవింగ్ చేయవాటికే కారుకు మళ్ళొక పారు టక్కర్ అయ్యింది. మున్సిపాలిటీ గల్లీలలో ఎట్లా దోలాలనో తెలియక తికమక అయ్యిండు. ఏమున్నది 7 కార్పొరేషన్లు ఉంటే మనోళ్ళు గెలిచింది గుండు 0. 116 మున్సిపాలిటీలలో ఉత్త 16 గెలుచుడే కష్టం అయ్యింది. చూసుకోండి కార్ని ఎట్లు ఉరికిస్తానో, ఎన్ని సీట్లు గుంజుకొస్తానో అని మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టినా, ర్యాలీలు తీసిన, గవర్నమెంట్ గురించి ఎన్ని మాట్లాడినా ఓటర్లు అయితే మెచ్చలేదు. సింగరేణి స్కామ్ అని, భూములు గుంజుకుంటున్నారని, హామీలు తీరుస్తలేరని, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరని మస్తు చెప్పినా కేటీఆర్ సార్ మాటలు అయితే నమ్మాలి. ఈ దేశము చాలా గొప్ప దేశం. ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెలివి తక్కువది. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటం పాలయ్యారు. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో. ఇవన్నీ ఎలక్షన్ ప్రచారంలో చెప్పినా జనం మీకు ఎందుకు వేయలేదో ఆలోచన చేసుకుంటే బాగుంటదేమో సారు. 2023లో అసెంబ్లీ ఎలక్షన్ల కారు పల్చి కొట్టినాక పార్లమెంట్ ఎలక్షన్ల గుండు 0 వచ్చే. ఆ కాంచెలి పార్టీ అధ్యక్షుల వారి అడ్రసే ఫామ్ హౌస్ అయ్యింది. మీరేం పికర్ చేయకూరి, ఇక అంతా నేనే చూసుకుంటా, పార్టీ పతార పెంచుతాని వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న పెత్తనం చేస్తుంటే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు, 6 ఎమ్మెల్సీలు కండువాలు మార్చిండ్రు. మా అన్న నన్ను కూడా నిగలనిస్తలేడని చెల్లె కూడా కారు దిగిపోయే. మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మనలో ఉత్తకతే అయ్యింది. అప్పుడు కంటోన్మెంట్ సీటు వాయే, మొన్న జూబ్లీ హిల్స్ సీటు ఓడగొట్టుకుంటే ఇప్పుడు మున్సిపాలిటీలలో మూలకు పడ్డది కారు. రేపు ఇంకెట్లుంటుందో గాని రామన్న రాజకీయంలో గెలుపు లేకుండా ఓటములలో దూసుకుపోతున్నాడు పో.